ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చాంశనీయం ఏంటంటే టాటాకి 21 ఎకరాల భూమిని 99 పైసలు లీజుకి ఇవ్వడం. మహామేధావి, అపరచాణక్యుడు, విజనరీ లీడర్ అని అనిపించుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారు అంటే ఇప్పుడు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. మీరు కానీ గతంలో పరిశీలించినట్లయితే తెలుగు ఇండస్ట్రీ హీరోలకు ఇచ్చిన స్టూడియోలు 99 సంవత్సరాలకి ₹1 ఇంట్రెస్ట్కి ఇవ్వడం, ₹1 లీజుకి ఇవ్వడం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇది మొదటిసారి కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పెరగడం వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది. ఇందులో సామాన్యుడి ప్రశ్న ఏంటంటే ఈ టాటా ఎప్పుడు బిజినెస్ పెడతారు, అసలు ఎంతమందికి ఉద్యోగం వస్తుంది, దానివల్ల ఎంతమంది లాభపడతారు, దీనికన్నా ముందు కంపెనీకి ప్రభుత్వానికి జరిగిన లాలూచి ఎంత, ఏ శాఖలకి ఏ అధికారికి ఎంత ముట్టింది, ఏమీ లేకుండా నిజంగా ట్రాన్స్పరెంట్గా ప్రజల క్షేమం కోసం ఇది చేశారా? ఇంకా చెప్పాలి అంటే ఒక చిన్న లెక్కేసుకుంటే ప్రభుత్వ భూమి అమ్మినా లేదా వేరే దగ్గర ప్రభుత్వం కొనినా అక్కడున్న ల్యాండ్ కాస్ట్ వచ్చి ఎకరం 3 కోట్లు మినిమం ఉంది. అంటే 21 ఎకరాలు తీసుకుంటే 3 కోట్ల కాడికి 63 కోట్లు. 63 కోట్లని ప్రభుత్వం ఇప్పుడు నష్టపోతుంది. ఈ 63 కోట్ల డబ్బుని ఒక్కోడికి 5 లక్షల కాడికి ఇసుకుంటా పోతే అంటే దాదాపుగా 300 మంది పైగా ఎంటర్ప్రినర్స్ని తయారు చేయొచ్చండి. ఇంకెంతకాలం అండి? స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటి నుంచి ఆ 4 కుటుంబాలని అంబానీ, ఆదాలి, టాటాలు, బిర్లాల్ని పోషించుకోవడం కాకపోతే ఒక్కోడికి 5 లక్షలకి ఇస్తే వాడు అద్భుతమైన బిజినెస్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ చేయొచ్చు కదా. 5 లక్షల కాడికి ఒక్కోడికి ఇచ్చుకుంటూ పోతే దాదాపుగా 300 మంది ఎంటర్ప్రినర్స్ని ఇక్కడ లోకల్లోనే తయారు చేయొచ్చు. ఒక్కోడికి 10 మంది జాబులు ఇచ్చుకున్నా పోయినా కానీ యావరేజ్ తీసుకున్నా కానీ ఒక 1200 మంది విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ 1 మంత్ 2 మంత్స్లో జాబ్స్ వస్తాయి. అది సక్సెస్ అయితే అది పెరుగుకుంటూ వెళ్తుంది. ఏంటి అపరచాణికుడు ఎవరి కోసం ఇస్తున్నారు? అసలు ఇందులో బాగుపడేది ఎవడు? నిజంగా రాష్ట్రాలకి ప్రభుత్వాలకి సామాన్యుని ఆదుకుని ఉద్యోగం కల్పించే ఇది ఉందా? కార్పొరేట్లు దోసి పెట్టడమేనా? చరిత్ర మొత్తం చూడండి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో కాదు దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీస్ లోన్లు తీసుకొని ఎగగొట్టిందే 14 లక్షల కోట్లు. ఇప్పుడు అందరికి వస్తుంది ఏంటంటే టాటా ఏమైనా డబ్బు లేనోడా, అంతకెందుకు ఇవ్వాలి, అంత బతినాడు కాళ్ళు పట్టుకొని పెట్టుకోపోతే మనకున్న ఇప్పుడు హెరిటేజ్ బిజినెస్ కదా, వీళ్ళు బిజినెస్లో లేరా, బిజినెస్ డెవలప్ చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా MBA చదువుకుని వచ్చారా, లేకపోతే వాళ్ళ వైఫ్ చదివిందా, లేదా బ్రాహ్మణి చదివిందా? ఇవన్నీ కాదు. బిజినెస్ చేయాలని సంకల్పం ఉంటే చేయొచ్చు. వాళ్ళు నిరూపించినప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్న యువతకి ఎందుకు అవకాశం ఎవరో టాటానో బిర్లానో పట్టుకుని 99 పైసలకి ఏంటి అగ్రిమెంట్ అని సామాన్యుడు అడుగుతున్నారు. మరి మీ ప్రశ్న, మీరు దీన్ని సమర్థిస్తున్నారా, దాన్ని విజనరీ అంటారా, లేదా నిజంగా ఇలా ప్రశ్నించవచ్చా? మీ అభిప్రాయం తెలియజేయగలరు.